2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా 2069 మందికి వివిధ రకాల యూనిట్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మొత్తం 72 కోట్ల రూపాయల రుణాలు కాగా అందులో 50% సబ్సిడీ, మిగిలిన 50% బ్యాంకు రుణాల కింద అందించినట్లు చెప్పారు. గత 3 నెలల నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకుని రుణాలు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న ఆర్థిక సంవత్సరంలో యూనిట్లు అందిస్తామని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి బలహీన వర్గాల లబ్ధిదారులు ఈడబ్ల్యూఎస్ అంటారు. మూడోది కాపు, 4 మేదర, కుమ్మరి సంబంధించి స్వయం ఉపాధి రుణాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన జిల్లా 2069 మందికి రుణాలు ఇవ్వడానికి లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. దానిలో 72 కోట్లు మొత్తం అవుట్లే, దీంట్లో 50% సబ్సిడీ. ఈ యొక్క 36 కోట్లు సబ్సిడీ కానీ 36 కోట్లు బ్యాంకు లోన్ నిర్ణయించి బీసీలకు సంబంధించి 1195 మందికి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 461 మందికి, కాపులకు సంబంధించి 188 మంది, మేదర, కుమ్మరి 95, జనరిక్ మెడికల్ షాపు 105, మొత్తము 2069 మందికి గాను గత 3 నెలల నుంచి అప్లికేషన్ తీసుకోవటం, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ సచివాలయం ద్వారా ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత స్క్రూటినీ చేసి పరిశీలించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా మొన్న ఏప్రిల్ 11న పూలే గారి జయంతి సందర్భంగా వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులు మరియు యూనిట్లు గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది. జిల్లాలో మొత్తము 752 మందికి లబ్ధిదారులకి యూనిట్లు కూడా మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువగా ప్రధానంగా మేదర, కుమ్మరి సంబంధించి అప్లికేషన్ తక్కువ వచ్చినాయి. జనరిక్ మెడికల్ షాపు 8 లక్షలు, 4 లక్షల సబ్సిడీ, 4 లక్షల లోన్ ఉంది. దీంట్లో నిరుద్యోగ యువకులు ఈ యొక్క జనరిక్ మెడికల్ షాప్కి కొన్ని అప్లికేషన్ తక్కువ వచ్చినాయి. వాటిల్లో వాళ్ళందరినీ కూడా మేము ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ ద్వారా కాలేజెస్, ఫార్మసీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కాలేజెస్ యాజమాన్యాలు కూడా చెప్పి అప్లికేషన్ తీసుకొని వాటి లక్ష్యాలు కూడా పూర్తి చేయడానికి చేస్తున్నాం. ఎక్కువ డిమాండ్ బీసీలు, కాపుల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, క్షత్రియ, ఆర్యవైశ్య, ఈబీసీ సంబంధించి తక్కువ డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ కూడా లక్ష్యాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏదైతే బీసీల్లో 1:10 రేషియోలో అప్లికేషన్ రావడం జరిగింది. మొత్తము 25,672 అప్లికేషన్ వచ్చింది. 2062 లోన్లకు గాను 25,672 అప్లికేషన్ రావడం జరిగింది. ప్రధానంగా లబ్ధిదారులకి ఎవరైనా రానటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందడం అవసరం లేదు. మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే రాలేదో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళని కన్సిడర్ చేసి అర్హతను బట్టి తప్పనిసరిగా లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా ఈ నెల ఆఖరికల్లా గ్రౌండింగ్ చేసి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ చేసి గ్రౌండింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ప్రాసెస్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సంబంధించి లబ్ధిదారులందరూ కూడా బ్యాంకులకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఎస్బీ అకౌంట్, లోన్ అకౌంట్ ఇస్తారు. ఆ లోన్ అకౌంట్, ఎస్బీ అకౌంట్ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ మాకు పంపిస్తే మా ద్వారా వాళ్ళ అకౌంట్లో నేరుగా నిధులు జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదు. పారదర్శకంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సబ్సిడీ నిధులు. ఆ తర్వాత బ్యాంకులోను సబ్సిడీ నిధులు కలిపి 2 లక్షలతోటి యూనిట్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని కూడా దళాలను కానీ ఎటువంటి మధ్యవర్తులు కానీ ఆశ్రయించిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సచివాలయం, ఎంపీడీఓ ఆఫీస్, మన ఈడీబీసీ కార్పొరేషన్ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి ప్రతిపాదనలు ఇస్తే గవర్నమెంట్ డైరెక్ట్గా ఆ నిధులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అందువల్ల లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవర్తులు కానీ ఎటువంటి దళాలు కానీ ఆశ్రయించకుండా డైరెక్ట్గా మీ సచివాలయాల సిబ్బంది, ఎంపీడీఓస్ ద్వారా ప్రతిపాదనలు మాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అర్హతను బట్టి పరిశీలించి మంజూరు